యేసుక్రీస్తు యందు ఎవడైతే విశ్వాసం ఉంచుచున్నాడో నా యందు కాదు, నన్ను పంపిన వాని అంటే విశ్వాసం ఉంచుతున్నాడు. ఎవరు? ఆయన పంపింది ఎవరు? తండ్రి అయిన దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు. తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళాలని విశ్వాసం ఉంచుతున్నావు. తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉండాలని నువ్వు ఈ భూలోకంలో విశ్వాసం ఉంచుతున్నావు అని క్లియర్ గా ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? క్లియర్ గా చెప్తున్నాడు. అయితే మనము ఈయనందు విశ్వాసం ఉంచాం, ఈయనందు విశ్వాసం ఉంచుతున్నామని భ్రమపడుతూ సంఘంలో పాల్పంపులుంటాం. వాస్తవానికి ఎలా ఉంటామట? ఈయన యందు యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వసిస్తున్నానని భ్రమపడుతూ సంఘంలో ఉంటాం. ఎలాగ భ్రమపడుతూ ఉంటాం, నిజానికి వాస్తవానికి భ్రమపడుతూనే ఉంటాం. అందుకే భ్రమపడడం క్లియర్ వే చూపించాడు. నేనే ఏమన్నాడు? మార్గము. క్రీస్తు ప్రభు యందు నువ్వు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచితే ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే నువ్వు విశ్వాసం ఉంచావు అని క్లియర్ గా ఇక్కడ యోహాను సువార్తలో మనం మాట్లాడుతున్నాం. 45వ వచనం, నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడు. ఎవరిని చూచుచున్నాడు? నన్ను చూచువాడు యేసుక్రీస్తు ప్రభు వారే.